ఈడీ ఐటీ దర్యాప్తులపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ పిలిస్తే మన మంత్రులు వెళ్తున్నారు, మన దగ్గర దొరికితే విచారణ చేయొద్దా అంటూ ప్రశ్నించారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చారంటూ ప్రశ్నించారు కవిత. అలాగే రాముడు పేరు చెప్పి రౌడీజం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చేయడు కాబట్టి ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి, లేదంటే ఈడీ అనాలి, లేదంటే ఐటీ అనాలి. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా వాళ్ళది? ఏం లేదు. एक ही काम है, राम राम जपना, पराया लीडर अपना, अपने पार्टी में बीजेपी में शामिल नहीं हुए तो ईडी डालते, ఐటీ डालते और क्या क्या की डालते. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి अब क्या डालते डाल लो जी, हमारे तेलंगाना वाले डरने वाले नहीं है. వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రిని విడిచిపెడతలేరు, ఒక్క ఎమ్మెల్యే విడిచిపెడతలేరు, ఒక్క ఎంపీ విడిచిపెడతలేరు. ఏం భయం ఉంది? మనం వ్యాపారం చేస్తున్నారు, లీగల్ గా చేస్తున్నారు, చేసుకుంటారు. అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు, అవసరం అంటే జవాబు ఇస్తాం, పత్రాలు ఇస్తాం, చూసుకోపో. దానిలో భయపెట్టేది ఏముంది? దానిలో ప్రచారం చేసేది ఏముంది? ఎందుకోసం చేస్తున్నారు? అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చింది. మనం ఏమన్నాం? సరే బాబు, ఆయన ఎవరితో పేరు వినబడ్డది, బిఎల్ సంతోష్ అనట అయినది, నువ్వు రా అన్నాం, విచారణకు రా అన్నాం. అంటే ఎంత భయం! 10 కేసులు వేసిండు, 10 కేసులు. ఏందట? మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట, అసలే విచారణ చేయొద్దట. కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు. అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం, విచారణ చేస్తామని చెప్పినాం. విచారణ చేస్తామని చెప్పగానే నేను దొంగని కాదు, ఏంటది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు. రకరకాల ప్రమాణాలు, దొంగ ప్రమాణాలు. ఇక నిన్ననైతే ఏడోనే ఏడ్చిండు. పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే, కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు. ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే, నేనేం చేయలే, మాకేం తప్పులేదు, మా నాయకులంతా మంచోళ్లే, కానీ నేను కోర్టుకు పోతా. ఎందుకు పోయిండు మళ్ళా కోర్టుకి? ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట, దొంగతనంగా ఏందో దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట. దానికోసం కోర్టుకు పోయిండు. సరే, కోర్టు ఏమన్నది? సరే అరెస్ట్ చేయకపోతే చేయము, విచారణకు రా అన్నది. నిన్నేం చేసిండు? విచారణకు కూడా రాడట. మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి. మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచినా పోతున్నారు, ఈడీ వాళ్ళు పిలిచినా పోతున్నారు, సిబిఐ వాళ్ళు పిలిచినా పోతున్నారు. ఎందుకంటే మనకు భయం లేదు. మనకేం భయం? దొంగతనం చేయలేడు ఏమంటాడు? దారబోయి అడుగు, ఏమడుగుతావు అడుగు, విచారణ చేయంటారు. కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం? ఎందుకోసం వస్తలేరు? దానిలో మతలబ్ ఏంటిది, మర్మం ఏంటిది? దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి. అంటే ఇవాళ ఏంది అని అంటే, రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీ, ఎదిగా వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి, గద్దలు లెక్కొచ్చి తనుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు. అందుకే నేను అంటున్నా, రావణ్ పేరు చెప్పాలి, రౌడీజం చేయాలి, ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు. इसीलिए मैंने कहा, राम राम जपना, पराया लीडर अपना, नहीं तो उनके ऊपर ईटी डालना, आईटी डालना, सीबीआई डालना, जो भी डालते डाल दो. ये तेलंगाना की आवाम है, डरने वाली आवाम नहीं है. खड़े होते, मुकाबला करते, फिर वापस जीत के आते, फिर तेलंगाना के आवाम के लिए काम करते. ఇదే ఉంటది మన తప్ప, ఇంకోటి ఏం లేదు. మీ అందరితోని కార్యకర్తలతోని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళు వాట్సాప్ పెట్టిరు పెద్దది, దొంగ యూనివర్సిటీ అది, వాట్సాప్ యూనివర్సిటీ. చేయడు కాబట్టి ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి, లేదంటే ఈడీ అనాలి, లేదంటే ఐటీ అనాలి. ఇంతకు మించి ఏమైనా ఉన్నదా వాళ్ళది? ఏం లేదు. एक ही काम है, राम राम जपना, पराया लीडर अपना, अपने पार्टी में बीजेपी में शामिल नहीं हुए तो ईडी डालते, ఐటీ डालते और क्या क्या की डालते. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి अब क्या डालते डाल लो जी, हमारे तेलंगाना वाले डरने वाले नहीं है. వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రిని విడిచిపెడతలేరు, ఒక్క ఎమ్మెల్యే విడిచిపెడతలేరు, ఒక్క ఎంపీ విడిచిపెడతలేరు. ఏం భయం ఉంది? మనం వ్యాపారం చేస్తున్నారు, లీగల్ గా చేస్తున్నారు.
కేసులో బిఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది హైకోర్టు. 41A సిఆర్పిసి కింద ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని సూచించింది. కేసుతో సంబంధం ఉన్న ఎవరికైనా సరే నోటీసులు ఇస్తామని ఏజీ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది హైకోర్టు. 41A సిఆర్పిసి కింద ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని సూచించింది. ఇవాళ విచారణకు బిఎల్ సంతోష్ కానీ ఆయన తరపు న్యాయవాది కానీ ఎవరూ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని హైకోర్టు సూచించింది అంటే పలానా డేట్న బిఎల్ సంతోష్ హాజరవ్వాలని ఏమైనా డేట్ ని మెన్షన్ చేసిందా? ఒకవేళ మెన్షన్ చేయకపోతే బిఎల్ సంతోష్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉండొచ్చంటారా? ఎమ్మెల్యేల ఎరకేసు వ్యవహారం అనేకమైనటువంటి మలుపులు తిరుగుతోంది. ఒకటి, ఇవాళ జరిగినటువంటి హైకోర్టు విచారణలో ప్రధానంగా బిఎల్ సంతోష్ చుట్టే తిరిగింది. బిఎల్ సంతోష్ సిట్ ముందుకు హాజరు కావట్లేదు. అతనికి ఇప్పటికే సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు హాజరు కాకుండా తనకు గడువు కావాలని సిట్కు ఒక లెటర్ ద్వారా సమాచారం అందించాడు. కానీ మరి అతను హాజరు కాకపోవడం వల్ల ఈ విచారణ అన్నది ముందుకు సాగట్లేదు. దీంట్లో అనేకమైనటువంటి కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. సంతోష్ను విచారిస్తే కనుక ఆ విషయాలన్నీ వెలుగు చూస్తాయి. ఈ కేసుకు మరింత బలం చేకూరేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదననే సిట్ తరపున అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ కోర్టుకు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ కేసులో బిఎల్ సంతోష్ను ఎట్టి పరిస్థితిలో సిట్కు ముందుకు తీసుకురావాలన్నది సిట్ ఆలోచన. ఎందుకంటే అతను చాలా కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అతను. ఆర్ఎస్ఎస్ ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని కనుక సిట్ ముందుకు తీసుకువస్తే ఈ కేసుకు బలం చేకూరుతుంది. దేశవ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి ప్రాచుర్యం పెరిగేటువంటి అవకాశం ఉందన్న యోచననే ఎక్కువగా ఇందులో కనిపిస్తుంది. అందులో భాగంగానే బిఎల్ సంతోష్ను ఎట్టి పరిస్థితుల్లో సిట్ ముందుకు తీసుకువస్తే కానీ ఈ కేసు మరింత బలం చేకూరదనేటువంటి అంశమే ప్రధానంగా హైకోర్టులో ప్రస్తావనకు వచ్చినటువంటి అంశం. మరి అతడు హాజరు కావట్లేదు కాబట్టి మరో నోటీసు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని సిట్కు సంబంధించి అడ్వకేట్ జనరల్ కోర్టు ముందు ఉంచారు. అయితే ఇప్పటికే అతనికి 21వ తేదీన హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ అతను హాజరు కాలేదన్న సందర్భంలోనే హైకోర్టు జోక్యం చేసుకుంది. మీరు ఒకే రోజు అంటే 21వ తేదీన నోటీస్ ఇచ్చి అదే రోజు రావాలి అనడం భావ్యం కాదు. కాబట్టి అతనికి కొంత గడువు ఇవ్వాలి. అతడు చెప్పినటువంటి సమాధానం వినాలి. ఎందుకంటే నేరుగా అతనికి నోటీస్ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఆ రిసెప్షన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి నోటీసును అందజేశారు. ఆ వ్యక్తి మరి అతనికి సమాచారం ఇచ్చాడా లేదా అనేటువంటిది కూడా స్పష్టత లేదు. కాబట్టి మరో నోటీసు 41A సిఆర్పిసి కింద సంతోష్కు మరో నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసుకు అతను మెయిల్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ అతనికి నేరుగా చేరవేయాలి. దానికి సంబంధించి మరి అతడు ఎలాంటి సమాధానం ఇస్తాడన్నది చూడాలి అనేటువంటి విషయాన్ని హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. ఇదే దశలో అసలు సంతోష్ ఎందుకు సిట్ ముందుకు రావట్లేదు? అతనికి ఇప్పటికే ఒక లిబర్టీ ఇచ్చాం, అరెస్ట్ చేయకూడదు, అతన్ని విచారించాలి, కేవలం
అరెస్ట్ మాత్రం చేయకూడదన్న ఒక లిబర్టీ కూడా అతనికి ఇచ్చాం కదా, ఎందుకు సంతోష్ రావట్లేదు సిట్టు ముందుకు అనేటువంటిది కూడా హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కానీ దీనికి సంబంధించి సంతోష్ తరపు వాదనలు వినిపించడానికి మాత్రం అక్కడ ఎవరూ లేరు. అతని వాదనలు కోర్టు ముందు ఉంచడానికి అతను తరపు లాయర్ కూడా ఎవరూ లేరు. కానీ ఈ కేసుకు సంబంధించి రిట్ పిటిషన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేశారు. నోటీసుల మీద స్టే ఇవ్వాలని అతను కోరారు. కానీ నేరుగా బిఎల్ సంతోష్ వ్యవహారంలో అతను ఏ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. ఇక్కడే కోర్టు జోక్యం చేసుకుంటూ అతని తరపు వాదనలు వినిపించేందుకు ఒక లాయర్ వకాలతు దాఖలు చేయాలి, అతనికి సంబంధించినటువంటి సమాచారం అతడు ఏ రోజున సిట్టు ముందుకు హాజరవుతాడనేటువంటి విషయం తమకు తెలియజెప్పాలి అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు చెప్పింది. కానీ దానికి సంబంధించి సమాధానం మాత్రం అటు నుంచి రాలేదు. మరోవైపు ఇక సిట్టుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్నటువంటి సిట్కు సంబంధించి ప్రామాణికత ఉందా లేదా అనేటువంటిది కూడా ఒక అనుమానం వ్యక్తమైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి ఆ నియమించినటువంటి సిట్కు ఏ రకమైనటువంటి శాంటిటీ ఉంటుందనేటువంటిది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కోర్టులో జరిగినటువంటి అంశం. ఇదే ప్రధానమైనటువంటి పిటిషన్ను భారతీయ జనతా పార్టీ హైకోర్టులో దాఖలు చేసింది. సిబిఐ చేత కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం చేత కానీ ఈ అంశాన్ని విచారణ జరపాలి. అంటే కోర్టు నేతృత్వంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కోర్టుకు వాళ్ళు ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లో ప్రస్తావించారు. కాబట్టి 30వ తేదీ లోపు దీనికి సంబంధించి ప్రేమచందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్కి సంబంధించి వాద ప్రతివాదనలు పూర్తి కావాలి అనేటువంటి విషయానికి సంబంధించి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అంటే సిట్టుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందమా, లేదంటే సిబిఐ చేత విచారణ జరిపించాలా, లేకంటే మరేదైనా దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలా అనేటువంటి విషయానికి సంబంధించి వాద ప్రతివాదనలు జరగాల్సి ఉంది. అంటే ఇది మెయిన్ రిట్ పిటిషన్ కాబట్టి దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు పూర్తయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పరిణామం. మరి సిట్కు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నటువంటి సిట్కు ప్రామాణికత ఉందా లేదా అనేటువంటిది 30వ తేదీ తర్వాత కోర్టు వాదనలు విన్న తర్వాత తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు చూసినటువంటి లాయర్ అరుణ్ ఉన్నారు. ఏం జరిగింది వాళ్ళ మొత్తం ఎపిసోడ్లో బిఎల్ సంతోష్ వ్యవహారం కానీ అటు సిట్కు ప్రామాణికత ఉందా లేదా అనేటువంటి విషయం ప్రధానంగా చర్చ జరిగింది. There is a big ambiguity in the submissions of Government of Telangana. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సిట్ తరఫున ప్రభుత్వం తరఫున అపీర్ అయ్యి ఢిల్లీ పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళు సహకరించాలి ఢిల్లీ పోలీసు తెలంగాణ పోలీస్కి 41A CRPC సర్వ్ కావడానికి. ఈ అంబిక్విటీని వాళ్ళు మళ్ళీ కోర్టు ముందు చెప్పడం, 41 CRPC పార్టీలో ఒక వ్యక్తికి ఇచ్చినా కూడా సంతోష్ గారు హాజరు కాలేదని చెప్తున్నారు. 41A ఏం చెప్తుంది? సిఆర్పిసి స్పష్టంగా అక్యూజ్డ్పై తామిల్ కావాలి, అక్యూజ్డ్పై సర్వ్ అయితేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అయినంత మాత్రాన 41A నోటీసు సర్వ్ అయినంత మాత్రాన అరెస్ట్ చేయడానికి కూడా లేదు. ఎక్స్ప్లెనేషన్ వినాలి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్కి ఇవ్వడానికి సమయం ఇవ్వాలి. 41A ఇచ్చినంత మాత్రాన 41A ఫాలో కానంత మాత్రాన అరెస్ట్ చేయాలని లేదు. అదే విషయాన్ని రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేస్తూ హైకోర్టులోని ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఈరోజు సుప్రీంకోర్టు తప్పుపట్టి స్పష్టంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేసినట్టుగా కామెంట్ చేయడం జరిగింది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఒక పరిపూర్ణమైన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు ఇస్తూ డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ బిఎల్ సంతోష్ గారు ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక అంశం ప్రధానమైనటువంటి ప్రస్తావన మనం తీసుకురావాలి. మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది. కేవలం దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఏది బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమచందర్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ కానీ ఇతరత్ర పిటిషన్లు దాఖలైనటువంటి పిటిషన్లు కానీ మొన్నటి నుంచి 4 వారాల్లోపు పూర్తి కావాలి, ఆ దర్యాప్తును పూర్తి చేయాలన్నది ఒక అంశం. మరోవైపు సుప్రీంకోర్టు మరొక తీర్పు, ఆ తీర్పు కాపీలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులను పక్కన పెట్టింది. అంటే సింగిల్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి, మీడియాకు లీకులు
ఇవ్వకూడదు, ఇవన్నీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలు అవన్నీ కూడా పక్కన పెట్టింది. అంటే సిట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి ఇవాళ అటు సుప్రీంకోర్టు అయితే సిట్కు స్వేచ్ఛనిచ్చింది, సింగిల్ జడ్జ్ పర్యవేక్షణకు సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్ని ఇచ్చినటువంటి ఆదేశాలను పక్కన పెట్టింది. కాబట్టి మరి ఇవాళ సిట్ ప్రామాణికతపై 30వ తేదీన జరిగేటువంటి వాద ప్రతివాదనలకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మరి దానికి సంబంధించి ఏమంటారు? ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే బాగుంటుంది. క్లియర్గా మొదటి ఉత్తర్వుల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ అపోజ్డ్ది సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఆయన ఆబ్జెక్షన్ చేయడానికి కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. అంటే ఒక గవర్నమెంట్ ఏజెన్సీ తరఫున పనిచేస్తున్న వాళ్ళు ఇంకొక గవర్నమెంట్ ఏజెన్సీ ఇండిపెండెంట్ ఏజెన్సీ యొక్క శంకించడం, అంటే వారి యొక్క సిబిఐ ఎంక్వైరీని శంకించడం అనేది కూడా ఇక్కడ అంటే వాద ప్రతివాదనలు ఏదైనా ఉండొచ్చు. ఒక వర్గం ఒక వాదన వినిపిస్తుంది, మరొక వర్గం ఆ వాదనలు మనం పక్కన పెడితే సిట్ ప్రామాణికతపై కోర్టు ఏముంది? సిట్ అనేది రెస్పాండెంట్ ఎస్టాబ్లిష్ చేసిండు ప్రయర్ టు డిస్పోజ్ ద పర్టికులర్ రిట్ పిటిషన్. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు దాఖలు చేసిన రిట్ పిటిషను అది ఒక లిమిటెడ్ స్కోప్, ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రమే. నల్గొండ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ని అరెస్ట్ని ఆపాలని దాని పర్పస్ యాక్చువల్గా సర్వ్ అయిపోయింది. మిగతా ఇన్వెస్టిగేషన్ని కూడా సిట్ కానీ అంటే అడిగిన తర్వాత వచ్చింది సిట్ కాదు, ఇది ప్రభుత్వం రెస్పాండెంట్ తనంతలకు తానుగా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐకి అప్పచెప్తే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తే బాగుంటుంది అన్న పిటిషన్లో కొన్ని ఇంప్లీడ్ పిటిషన్లు కూడా ఉన్నాయి. ఆ ఇంప్లీడ్ పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేయడానికి 29వ తేదీ వరకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇస్తూ ఒకవేళ చేయనట్టు అయితే ఓరల్ సబ్మిషన్స్ని మేము కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అంటే కౌంటర్లు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, మిగతా ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వాలన్న దాంట్లో కూడా కౌంటర్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కానీ సిట్ కానీ సంసిద్ధంగా లేవని చెప్పి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈరోజు కోర్టుకు చెప్పిన సందర్భంలో, అదే కాకుండా ఈ యాంబిక్విటీని కొనసాగిస్తూ 41A నోటీసు సర్వైందా సరువు కాలేదా అనేదాన్ని వాళ్ళే ఒక సందేహపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులకు అనుమతి ఇవ్వాలి, వాళ్ళు సహకరించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి అంటే 41A సిఆర్పిసి వ్యక్తి మీద తామిల్ కాలేదని ఒప్పుకున్నట్టే కదా. ఆ ఒప్పుకున్న విషయంలో ఒకవేళ తామిల్ అయినా కూడా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో కావాలి, వైలేట్ చేయకూడదు అని హైకోర్టు ఈరోజు అభిప్రాయపడ్డందుకు ఆయనకు మరొక అవకాశం ఇస్తూ ఆయనకు కోర్టు ఉత్తర్వుల ద్వారా 41A సిఆర్పిసిని ఆయన వెబ్సైట్ మెయిల్ ఐడికి కానీ వాట్సాప్ కానీ పంపడానికి ప్రభుత్వానికి అవకాశాలు ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువరచనున్నది. మీరు అడిగినట్టుగా మొదట సిట్ ఏదైతే 41A సిఆర్పిసి కింద బిఎల్ సంతోష్కు మరోసారి నోటీసులు ఇవ్వాలి అని చెప్పిన సందర్భంలో అది ఈమెయిల్ కానీ వాట్సాప్ ద్వారా కానీ అతనికి నేరుగా అందేటట్టు పంపాలి. అంటే అందులో డేట్ అన్నది సిట్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సిట్టు తనకు తానుగా కూర్చొని ఒక డేట్ తీసుకొని ఆ సర్వ్ చేసేటువంటి నోటీసులో పేర్కొంటుంది. కాబట్టి ఆ డేట్ అన్నది కోర్టుకు చెప్పలేదు, కోర్టులో ఆ డేటుకు సంబంధించి ప్రస్తావన జరగలేదు. కానీ అంతకుముందు జరిగినటువంటి విచారణ సందర్భంలో హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. 21వ తేదీ నాడు సిఆర్పిసి 41A సిఆర్పిసి కింద నోటీసులు జారీ అయినటువంటి సందర్భంలో ఆ రోజు హాజరు కాలేదు, అతనికి వీలు కాలేదు అనుకుందాం. మరి మరోసారి హాజరయ్యేటువంటి డేటు, అతను సిట్ ముందుకు వచ్చేటువంటి డేట్ ఏంటి అనేది దానికి సంబంధించి సమాధానం ఇవ్వాలి అన్న సందర్భంలో మాత్రం అతని తరపు లాయర్ ఎవరు లేకపోవడంతో అతను సంబంధించి ఆ సమాధానం కోర్టుకు తెలియజేయనటువంటి అంశం. మరి అనేకమైనటువంటి గందరగోళం కానీ కీలకమైనటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకున్నటువంటి సందర్భం అనేక సందర్భాల్లో హైకోర్టు దీనికి సంబంధించి ప్రశ్నించింది. ఎవరు బిఎల్ సంతోష్కు బాధ్యతగా వ్యవహరిస్తారు, ఎవరు అతనికి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆయనకు సంబంధించి సమాధానం ఎవరిస్తారు అనేటువంటి అంశాన్ని పదే అడిగినా కూడా ఇటువైపు నుంచి మౌనమే తప్ప ఆయనకి ఏ రకమైనటువంటి సమాధానం హైకోర్టుకు రానటువంటి పరిస్థితే. మరోవైపు సిట్ ప్రామాణికత పైన కూడా చాలా వాడిగా జరిగినటువంటి వాద ప్రతివాదనల్లో మరి ఈ అంశానికి సంబంధించి 30వ తేదీ లోపు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. వాద ప్రతివాదనలు లిఖితపూర్వకంగా, వాదనలు ఓరల్గా జరిపేటువంటి అంశంలో కానీ
పూర్తి చేయాలి. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ జరిగినటువంటి పరిణామాల్లో మొత్తం బిఎల్ సంతోష్ చుట్టే ఈ ఎపిసోడ్ అంతా తిరిగింది. అతడు హాజరు కావట్లేదు, అతని రాకపోవడం వల్ల దర్యాప్తు ముందుకు జరగట్లేదు, అతని దగ్గర కీలకమైనటువంటి సమాచారం ఉంది, అతన్ని విచారిస్తే గనక మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్న అడ్వకేట్ జనరల్ వాదనలు ప్రధానంగా వినిపించారు. కాబట్టి మరి ఫ్రెష్ నోటీసులు ఇచ్చిన తర్వాత మరి బిఎల్ సంతోష్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారన్నది మనం చూడాల్సి ఉంది. అక్షర, అంటే శర్మ, మీరు అన్నట్టుగా మొత్తం ఈ విచారణలో బిఎల్ సంతోష్ చుట్టే తిరిగిందని అన్నారు. అంటే ఆయన హాజరు కాకపోతే ఆయన తరపు ఎవరో ఒకరు హాజరవ్వాలి. అంటే ఇక్కడ ఆయన హాజరు కాకుండా ఆయన తరపు న్యాయవాది కూడా హాజరు కాకపోవడం పట్ల హైకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? దీన్నంతా ఎలా చూడాలంటారు? అక్షర, ఇక్కడే చాలా ప్రధానమైనటువంటి అంశం. బిఎల్ సంతోష్కు నోటీసులు సిట్ జారీ చేసింది. కానీ సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నోటీసుల మీద స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అంటే పర్టికులర్గా బిఎల్ సంతోష్ పేరున కాకుండా ఓవరాల్గా నోటీసులు ఏదైతే జారీ చేస్తున్నారో అవి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు జారీ అవుతున్నాయి. కాబట్టి దాని మీద స్టే ఇవ్వాలంటూ అతను హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలోనే ఈ హైకోర్టు ఉత్తర్వులు కానీ సిట్టు ఇచ్చినటువంటి నోటీసులకు కానీ సంతోష్ మొదట రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీ పోలీసుల సాయంతో ఆయన ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఒక రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తికి అందజేశారు. కానీ అది మరి సంతోష్కు అందిందా లేదా తెలియదు. కానీ సంతోష్ నుంచి తమకు ఒక సమాచారం వచ్చింది, తమకు గడువు కావాలి అనేటువంటి విషయానికి సంబంధించి ఇవాళ సిట్ తరపున అడ్వకేట్ జనరల్ కోర్టు ముందు ఉంచినటువంటి సందర్భం. మరి ఇదే సందర్భంలో హైకోర్టు పదే ప్రశ్నించింది, బిఎల్ సంతోష్ ఎందుకు హాజరు కావట్లేదు సిట్ ముందుకు, అతడికి అరెస్ట్ కాకుండా లిబర్టీ ఇచ్చాం, అరెస్టుకు సంబంధించి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదనేటువంటి ఉత్తర్వులు కూడా ఉన్నాయి, అతడు ఎప్పుడు హాజరవుతాడు, గడువు ఏమైనా కోరుతాడా, లేదంటే 41A సిఆర్పిసి కింద ఇచ్చినటువంటి నోటీసులను ఛాలెంజ్ చేస్తాడా, ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలని హైకోర్టు పదే అడిగినప్పటికీ కూడా ఇటువైపు నుంచి అతని తరపు లాయర్ లేకపోవడం వల్ల సమాధానం రాలేదు. కాబట్టి మరి ఇప్పుడైతే ఫ్రెష్ నోటీసులు మళ్ళీ సంతోష్కి అందజేయాలని, అది ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అతనికి నేరుగా అందేటట్టుగా అందజేయాలని చెప్పింది. కాబట్టి ఈ నోటీసులకు సంతోష్ ఎలా రియాక్ట్ అవుతాడు, సంతోష్ ఇచ్చేటువంటి సమాధానం ఏ విధంగా ఉంటుంది, అతడు సిట్ ముందుకు హాజరు అవుతాడా లేదా, లేకుంటే మళ్ళీ అతనేమైనా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది మనం నోటీసులు సంతోష్కు అందిన తర్వాత కానీ దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిట్ మాత్రం సంతోష్ హాజరు కావాల్సిందే అనేటువంటిదే కోరుతుంది. అడ్వకేట్ జనరల్ కూడా సిట్ తరపున ఈ కేసులో ఎమ్మెల్యేల ఎర్ర కేసులో ఎంతటి వారైనా సరే, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రమేయం ఉన్న వారు ఎవరికైనా నోటీసులు ఇస్తాం, వాళ్ళను సిట్ ముందు హాజరయ్యే విధంగా చూస్తాం, వాళ్ళను విచారించి ఈ కేసు పురోగతికి సంబంధించి, ఎందుకంటే 29వ తేదీన దీనికి సంబంధించి ఒక రిపోర్టు కూడా కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లోపు దర్యాప్తుకు సంబంధించి ఒక రిపోర్టును కూడా తయారు చేయాల్సి ఉంటుంది. మరి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని అడ్వకేట్ జనరల్ కోర్టు ముందు ఉంచారు. అంటే శర్మ, సిట్ ప్రామాణికతను క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే సిట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందంటారు? వాళ్ళు నోటీసులు సర్వ్ చేయాలి. నోటీసులు బిఎల్ సంతోష్ అనే వ్యక్తే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఈ అరెస్ట్ అయినటువంటి 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకు వెళ్ళారు. కాబట్టి వాళ్ళను కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ ఆ సందర్భంలోనే వాళ్ళ వాట్సాప్లు అవన్నీ చూసిన తర్వాత బిఎల్ సంతోష్తో వీళ్ళు చాటింగ్ చేసినట్టుగా వాళ్ళ దగ్గర సిట్ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అలాగే నెంబర్ 1, నెంబర్ 2 అనేటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. ఇవన్నీ తెలియాలంటే బిఎల్ సంతోష్నే విచారించాలి, తుషార్ను విచారించాల్సినటువంటి అంశం కూడా ప్రధానంగా వాళ్ళ ముందు ఉంది. కాబట్టి సిట్ దర్యాప్తు అన్నది చాలా కీలకమైనటువంటిది. ఇప్పటికే బండి సంజయ్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక న్యాయవాది శ్రీనివాసును కూడా 2 రోజుల పాటు విచారించి కొన్ని విషయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అతడు స్వామీజీకి విమానం టికెట్ బుక్ చేశాడు అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి అతని నుంచి మరింత సమాధానం సిట్ రాబట్టింది. కాబట్టి ఇప్పుడు
నోటీసులు ఇచ్చినటువంటి సంతోష్ని గనక సిట్ ముందుకు వస్తే గనక మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయన్నదే సిట్ భావిస్తుంది. కాబట్టి సిట్ రావాలి, సిట్ ముందుకు సంతోష్ రావాలి, సంతోష్ని ఎట్టి పరిస్థితిలో విచారించాలనేటువంటి అంశం మీదనే సిట్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. అక్షర. ఓకే శర్మ. ఈడీ ఐటీ దర్యాప్తులపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ పిలిస్తే మన మంత్రులు వెళ్తున్నారు, మన దగ్గర దొరికితే విచారణ చేయొద్దా అంటూ ప్రశ్నించారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. రాముడు పేరు చెప్పి రౌడీజం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది హైకోర్టు. 41A సిఆర్పిసి కింద ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని సూచించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు కాపీని హైకోర్టు బెంచ్ పరిశీలించింది. కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే నోటీసులు ఇస్తామని ఈజీ తెలిపారు. అయితే మరొకసారి బిఎల్ సంతోష్ కు నోటీసులు ఈమెయిల్ ద్వారా పంపాలని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది హైకోర్టు. 41A సిఆర్పిసి కింద ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని సూచించింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ ఇవాళ తిరిగి ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు కాపీని హైకోర్టు బెంచ్ పరిశీలించింది. కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నోటీసులు ఇస్తామని ఏజీ తెలిపారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న తర్వాత హైకోర్టు 41A సిఆర్పిసి కింద బిఎల్ సంతోష్ కి ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపాలని సూచించింది.